కాలుష్యం కాటేస్తుంది. స్వచ్ఛమైన గాలి పీల్చి అక్కడి జనం ఎన్నో ఏళ్ళు అయింది. ఒకప్పుడు పచ్చని పొలాలు, పైరగాలులతో కలకలలాడిన దుప్పితూరు ఇప్పుడు పరిశ్రమల కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అభివృద్ధి పేరుతో భూములిచ్చిన గ్రామస్తులు నేడు రోగాలతో పోరాడుతున్నారు. బాండిక్స్ పరిశ్రమల మధ్య బందీ బతుకులు గడుపుతున్నారు దుప్పితూరు గ్రామస్తులు. ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం. ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో స్వచ్ఛమైన గాలితో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామం ఇప్పుడు కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. పరిశ్రమలు వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించిన గ్రామస్తులు ప్రభుత్వ మాటలు నమ్మి భూములు ఇచ్చారు. కానీ అదే ఇప్పుడు వారి జీవితాలకు శాపంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో భూములు కోల్పోయిన ప్రజలు ఊరు వదిలి వెళ్ళలేక, రోగాలతో సాహసం చేయలేక బతుకుబండిని ఈడుస్తున్నారు. పునరావాసం, R&R ప్యాకేజీ, ఉద్యోగాలు వస్తాయని ఆశించినా 2 దశాబ్దాలు గడిచినా హామీలు అమలు కాలేదని వాపోతున్నారు. ఒకప్పుడు భూములున్న రైతులు నేడు రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పాతి సంవత్సరాలు బట్టి ఇలా ఇందులోనే మగ్గి మా పూలు మా అన్నీ పోయాయండి. అన్నీ పోయి ఇందులో ఈ రేగుల చెట్లు ఇలా మగ్గి ఎడుతున్నాండి. పిల్లలు 3 పిల్లలతోనే ఇలా మగ్గి ఎడుతున్నామండి. మాకు దయ దాచే ఒళ్ళు చూడలేదండి. మరి మాకు న్యాయం చేస్తే బాగుంటుందండి. మరి మాకు ఏదన్నా ఈ ఉచితం రాలేదండి. గవర్నమెంట్ ఇచ్చింది ఇవ్వలేదండి. ఏది ఇవ్వలేదండి. ఎంత ఊరు తీయలేదు. గవర్నమెంట్ వచ్చింది ఇవ్వలేదు. అందరికీ ఇంద్రమ్మని ఇల్లు ఇచ్చినారు. మాకు అయ్యలేదండి. 5 సంవత్సరాలు బట్టి ఇలా 2005లో స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరుతో దుప్పితూరు, డోతురుపాలెం, మారుటూరు, గురుజపాలెం గ్రామాల నుంచి సుమారు 1000 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదన్న ఆరోపణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. మరోవైపు బ్రాండిక్స్ పరిశ్రమల కాలుష్యంతో గ్రామంలో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోయింది. తాగునీరు కూడా కలుషితమైందని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కుల వృత్తులతో జీవించిన కుటుంబాలు ఉపాధి కోల్పోయి వలసబాట పట్టగా మిగిలిన వారు అనారోగ్య సమస్యలతో కాలం గడుపుతున్నారు. భూములిచ్చి జీవనోపాధి, ఆరోగ్యం, స్వేచ్ఛ కోల్పోయామని గ్రామస్తులు కన్నీటి పర్యవంతమవుతున్నారు. దోమలు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు అదే ఎవరు పట్టించుకోవట్లేదండి. నాయకులు కూడా కంప్లైంట్లో ఉన్నామండి. కంపెనీ పోయింది కానీ ఎవరు పట్టించుకోలేదు. మా జాబులు ఏమీ లేదండి. వాళ్ళ బతుకాలు బతుకుతున్నారండి. మాలాంటి న్యాయం చేయాలండి. మరి దోమలు అన్నాలు పడి ఉంటాం పిల్లల పెళ్ళిళ్ళతో అండి. మీలాంటి వాళ్ళని ఒక న్యాయం చేయండి. ఆ పుణ్యం అంతా మీదే. టాటాటీల్లో పడుతున్నామండి. దోమలు తినేస్తున్నాయండి. అసలు ఉండలేకపోతున్నాండి. మురికి కాలువలు చుట్టూను పడిపోయిన ఇల్లులు ఉన్నాయండి. చుట్టూను ఉద్యోగాలు లేవు. ఏదన్నా అన్న బాధలు పడుతున్నామండి. మా బాధ ఎవరు పట్టించుకో. కాలుష్యంతో పాటు దోమల సమస్య కూడా గ్రామస్తులను వేధిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా దోమలు దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కనీస శానిటేషన్ కూడా సరిగా లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60,000 మందికి ఉపాధి లభిస్తున్నప్పటికీ స్థానికులకు మాత్రం సరైన ఉద్యోగాలు దక్కడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. 2022లో జరిగిన బ్రాండిక్స్ గ్యాస్ లీక్ ఘటన గ్రామస్తుల్లో ఇప్పటికీ భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆ ఘటనలో 300 మందికి పైగా మహిళలు అస్వస్థకు గురయ్యారు. అప్పటి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. కాలుష్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాణాలు గాలిలో కలిసిపోకముందే సురక్షిత ప్రాంతానికి తరలించాలని దుప్పితూరు గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మనకి ఏటి లేదు, కష్టపడితే తింటాం, లేకపోతే లేదు. ఇల్లు ఇస్తాను ఇస్తానంటున్నారు. ఇల్లు ఎప్పటికైతే రాలేదండి. అయిపోయింది. ఇస్తాను రాస్తాను అంటున్నారు కానీ ప్రస్తుతానికి అయితే ఏది ఇది అవ్వలేదండి. తెచ్చుకోవడం తినడం ఏంటి తప్ప కానీ మనం రూపాయి కలిసి వచ్చేది ఏది లేదు. ఉండడం దోమలు కుట్టేస్తున్నాయి.
అభివృద్ధి కోసం భూములిచ్చిన ప్రజలు ఇప్పుడు కాలుష్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పరిశ్రమలు వస్తే జీవితం బాగుపడుతుందని ఆశించిన దుప్పితూరు గ్రామస్తులకు ఇప్పుడు ఆరోగ్యమే పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామస్తులకు సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.